ఈరోజు సాటర్డే కదా పరీక్షిత్ పరిణిత ఏం చేయాలి అని నేను అడిగా మా పిల్లల్ని అయితే మా పిల్లలైతే సింపుల్గా పప్పు చేయమమ్మ ఈరోజు అని అన్నారు. సరే అని ఈరోజైతే పప్పు చేసి పొటాటో ఫ్రై చేస్తా. అయితే పప్పు నేను ఎలా చేస్తానో దీంట్లో మీకు ఈ వీడియోలో చూపిస్తా. అయితే చాలా రకాలుగా చేసుకోవచ్చు. బట్ మా అమ్మ చిన్నప్పటి నుంచి కూడా మాకు ఇలానే చేసి పెట్టారు. నేను కూడా ఇంకా మా పిల్లలకి ఇదే కంటిన్యూ చేస్తున్నా. ముందుగా అయితే ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు జీలకర్ర కొంచెం చిట్టుపట్టమన్నాక మనం పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా వేగాక కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు కూడా బాగా వేగాక అప్పుడు ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్ అయితే నేను 3 షేప్లో కట్ చేసేసి ఒక ఆనియన్ వేసుకున్న, పెద్ద ఆనియనే. ఇంకా అది కొంచెం ఫ్రై చేసుకోవాలి. అయితే మనం ఇందులోనే ఒక 5-6 వెల్లుల్లి రెమ్మలు కూడా కొట్టేసి వేసుకోవచ్చు. అయితే అల్లం అయితే నేను వేయట్లేదు, వెల్లుల్లి మాత్రమే యూజ్ చేస్తున్నా. వెల్లుల్లి తింటే తగిలితే చాలా బాగుంటుంది ఫ్లేవర్ అనేది. ఇంకా 5-6 వెల్లుల్లి అయితే వేసేసా. అది కొంచెం ఫ్రై అయ్యాక 3 టమాటాలు అయితే వేసాను నేను. అయితే ఇది చిన్ని టమాటాలు, పెద్దవేం కాదు. ఇంకా చిన్న 3 అయితే కట్ చేసుకొని అవి కూడా వేసుకున్నాను. అవి కొంచెం మగ్గించుకోవాలి. ఇంకా మనకి మాడిపోకుండా కలుపుకుంటూ ఉండాలి. కొంచెం ఉప్పు వేసాను. కొంచెం ఉప్పు వేసాక కొంచెం పసుపు, ఒక 1/2 స్పూన్ పసుపు, ఒక 1/2 స్పూన్ కారము. ఇంకా ఇది కూడా బాగా కలిపేసుకోవాలి. కొంచెం ధనియాల పొడి కూడా వేసాను నేనైతే. ఎందుకంటే బాగా కలిపేసుకున్నాక కొంచెం వాటర్ వేసుకున్నాను నేను. ఇంక వాటర్ వేయడం వల్ల మనకి మసాలాలన్నీ కూడా ఫ్లేవర్ బాగా ఉడుకుద్ది టమాటాలో. చాలా బాగుంటుంది అలా అయితే. టమాటాలు కూడా కొంచెం ఉడుకుతాయి. ఇప్పుడు ఏంటో అసలు టమాటాలు అయితే గట్టి గట్టిగా గడ్డలాగా వస్తాయి. అందుకని ఇంకొంచెం ఉడికించుకుంటే టేస్ట్ మనకు బాగుంటుంది. ఇదిగోండి ఆ వాటర్లోనే బాగా మగ్గించుకున్నాను నేనైతే. బాగా మగ్గింది కదా, ఇప్పుడైతే పప్పు వేసుకోవాలి. అయితే పప్పు నేను ఒక 1/2 అవర్ ముందుగానే పెసరపప్పు ఒక గ్లాస్ అయితే నానబెట్టి పక్కన పెట్టుకున్నాను. ఇదిగోండి బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఆ తాలింపులో మనము కొంచెం లిడ్ పెట్టుకొని కొద్దిసేపు ఉడికించుకోవాలి. బాగా కలిపేసుకున్నాక లిడ్ పెట్టుకున్న కొద్దిసేపు నేను అయ్యాక అయితే వాటర్ వేసుకున్నా. ఈ వాటర్ ఏంటంటే మనం పప్పు కడిగేసుకున్నాక నానబెట్టుకుంటాం కదా వాటర్లో, ఇంకా ఆ వాటర్ నేను యూజ్ చేస్తాను. 2 గ్లాసెస్లో నేను ముందుగానే నానబెట్టి పక్కన పెడతాను. ఓన్లీ పప్పు మాత్రం వేసి తాలింపులో ఫ్రై చేస్తా. ఇంకా తర్వాత మనం నానబెట్టిన వాటర్ని ఇందులో ఒక 2 గ్లాసెస్ అయితే యాడ్ చేస్తాను. ఇదిగోండి బాగా కలిపేసుకున్నాక నాకైతే కొంచెం ఉప్పు సరిపోలేదు. కొంచెం ఉప్పు అయితే వేసుకున్నా. ఇక్కడే ఉప్పు చూసుకొని సరిపోయినంత వేసుకోవాలి. కొత్తిమీర కూడా కొంచెం ఫ్రెష్గా ఉంటే కొత్తిమీర కూడా కొంచెం వేసుకోవచ్చు. కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటే బాగుంటుంది ఫ్లేవర్ అయితే. ఇంకా లిడ్ పెట్టుకొని ఉడికించుకోవడమే. చాలా బాగుంటుంది పప్పు అయితే. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని.